ఇంకా మా వాళ్ళు పోయినరు, మా క్యాడర్ పోయినరు, మా కార్యకర్తలు పోయినరు కొంతమంది. అంటే నా ఇంపార్టెంట్ ఏమంటారు అంటే చాలా వరకు ఏంటంటే డేటా మొత్తం కాలబెట్టేసిరు వాళ్ళు. మా వైఫ్ చేసిరు ట్యాపింగ్, నా గన్మెన్ల చేసిరు ట్యాపింగ్. నా గన్మెన్లను తీసుకుపోయి ఒకటి నేను ఇది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా గన్మెన్లను తీసుకుపోయి బిఫోర్ ఎలక్షన్స్ తీసుకుపోయి జైల్ డ్యూటీ అంటే పనిష్మెంట్ డ్యూటీ వేసిండు. నేను శివధర్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన, కానీ ఇంతవరకు వాళ్ళు అట్నే ఉన్నారు. ఇవన్నీ కూడా కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది. గతంలో ఎంతో మంది సిఐలు, ఏసీపీలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులను కూడా తీసుకుపోయి ఎక్కడెక్కడ కొట్టిరు, కొంతమంది మల్టీ జోన్ లో కొట్టిరు నాయంబడి ఉన్నారని. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా చాలా మంది బలైనరు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏది అంటే ఫోన్ ట్యాపింగ్ లో బలైందంటే టోటల్ డేటా ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్. ఇప్పుడు ఒకటేమో అఫీషియల్స్ 4 పిల్లర్స్ అని చెప్పిన, ఒకటి మీడియా, ఇంకో జ్యుడిషియరీ అంటే జడ్జిల ఫ్యామిలీస్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని కంట్రోల్ తీసుకున్నారు. గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి జడ్జిలు, ఎంతమందిని కంట్రోల్ చేసిన వాళ్ళు, ఎంతమందిని లొంగ తీసుకున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి. నేను బహిరంగంగా మాట్లాడుతున్నా అంటే ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్.